హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన విజయవాడలో ఇప్పుడు జరుగుతున్న ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో దీని టైమింగ్స్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అండ్ అలాగే ప్రైజెస్ ఎంతలో ఉన్నాయి అన్ని డీటెయిల్స్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి వివిధ రకాలైన మొక్కలు ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి 500, 600, 700 రేంజ్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే పెస్టిసైడ్స్, ఫార్మర్స్కి కావాల్సిన విత్తనాలు కానీ, ఇంకా ప్లాంటేషన్ కావాల్సిన కుండీలు, మట్టి, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎక్స్పో అనేది మనకి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, మొగలాజ్పురం, లలిత జ్యువెలర్స్ ఐడియా ఉంటుంది కదా, లలిత జ్యువెలర్స్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్గా అడ్రస్. అక్కడ జరుగుతుంది. 22వ తారీఖు అంటే ఇవాళే స్టార్ట్ అయిందనమాట. 25వ తారీఖు వరకు జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇవే కాకుండా ఇంకా చాలా నేచురల్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రంగోలీ కాంపిటీషన్స్ అవి కూడా జరిగినాయి మార్నింగ్ నుంచి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM. ఇవే కాకుండా ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కాంపిటీషన్స్ కూడా అరేంజ్ చేశారు. ఆ కాంపిటీషన్స్ కూడా నేను కొంతసేపు షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొక్కలన్నీ. పూల మొక్కలు అయితే అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని మొక్కలు తీసుకోకుండా అసలు వెళ్ళట్లేదు. ఇంకొంతమంది అయితే అసలు ఆటోల నిండా, ట్రాలీ ఆటోల నిండా మొక్కలవి తీసుకుని వెళ్తున్నారు. చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. కొంచెం బార్గెయిన్ చేస్తే మనకు కావాల్సిన రేటుకి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనీ బ్యాంక్స్ అనమాట, చిన్న చిన్న కిడ్డీ బ్యాంక్. ఇది నైట్ టైం అయ్యేసరికి కొంచెం లైటింగ్స్ అది లేక వీడియో కొన్ని చోట్ల బాగా రాకపోయి ఉండొచ్చు. ఇఫ్ మీరు వెళ్ళాలనుకుంటే మ్యాక్స్ మార్నింగ్స్ లేదంటే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడే వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎంట్రీ టికెట్ చెప్పలేదు కదా మీకు. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. టైమింగ్స్ మీకు మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను. అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ వీడియోలో చెప్పిన డీటెయిల్సే చాలామంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఫస్ట్ అయితే వీడియో కంప్లీట్గా చూడండి. మ్యాక్స్ అన్ని డీటెయిల్స్ వీడియోలోనే పోస్ట్ చేస్తాం మేము. అండ్ ఇంకా మీరు మా ఛానల్ ద్వారా ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మేము అలాంటి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాము. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా కాంపిటీషన్స్ జరుగుతున్నాయని. దానికి సంబంధించి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఒక బాబు చాలా చక్కగా మాట్లాడాడు, ఒకసారి వినేయండి. Counter ploughing, terrace farming, mulching, shelter beds, wind breaks, etc. Finally, I would conclude that soil conservation is a set of virtual practices encompassing various techniques to safeguard soil from erosion and degradation. I think we should strictly follow it. Thank you one and all for giving me this wonderful opportunity. Thank you. సో చూసారు కదా, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. ఇంకా చాలామంది పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదొక టైంపాస్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా రంగోలీ కాంపిటీషన్స్ అవి జరిగినాయి అని చెప్పి. ఇదిగోండి ఇలాగా ముగ్గులు వేశారనమాట. ఇంకా వచ్చేవన్నీ కూడా స్టాల్స్ చూపిస్తూ మధ్యలోనే ఇంకా చాలా రంగోలీస్ అయితే నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఉన్నాయి, మంచిగా రకరకాల ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మైథాలజీకి సంబంధించిన బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. విజయవాడలో ఇలాగే ఏ ఎగ్జిబిషన్స్ జరిగినా ఇంకా ఏం జరిగినా సరే మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ చేస్తామండి. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నామండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్
ఉంటుందన్నమాట మీరిచ్చే లైక్‌తో. సో, తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. నేనైతే ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒకసారైతే వీడియో మొత్తం ఫుల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ సొరకాయ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవే కాకుండా ఇంకా పైన కూడా వేలాడదీశారు. ఇవి పచ్చిగా ఉంటే మాత్రం 10 అంట. ఎండిపోతే కూరకు పనికిరావు అలా. కానీ 300 అంట కాస్ట్ మాత్రం. ఇంకా ఇవే కాదు డోర్ మ్యాట్స్, వాటర్ ప్రూఫ్ డోర్ మ్యాట్స్ కానీ, బట్టలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్‌లీ అపార్ట్మెంట్ కల్చరే కదా ఎక్కడైనా. అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళు కూడా పెంచుకునేలాగా మొక్కలైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి. సో, లాస్ట్ టైం మీద కంపేర్ చేస్తే ఈసారి కొంచెం క్లమ్జీగానే ఉందని చెప్పాలి. ఎందుకనంటే లాస్ట్ టైం చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈసారి అంతగా ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఫ్యూ స్టాల్స్ మట్టుకే మెన్షన్ చేశారనమాట. మొక్కల పేర్లు గానీ, ఇంకా ఇంకా ఏదైనా సరే చాలా క్లియర్‌గా ఓన్లీ ఫ్యూ స్టాల్స్ మాత్రమే మెన్షన్ చేశారు. మిగిలిన స్టాల్స్ ఏమీ అంతగా మెన్షన్ చేయలేదు. సో, మీరు వెళ్ళి అడిగితే గనుక వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చెప్తారు. ఇంకా అలాగే ఒక చిన్న పాపతో సాంగ్ కూడా పాడిచ్చారనమాట. చాలా ఎంకరేజింగ్ అనిపించింది. ఆ పాప కూడా 2 టైమ్స్ పాడింది. ఒకసారి మీరు కూడా వినేయండి. Eyes for the reindeer passing by the window pane. Eyes for the icing on the cake as sweet as sugar cane.
S is for the stocking on the chimney board. T is for the toys beneath the trees so tall. M is for the mistletoe where everyone is placed. A is for the angels who make up the Christmas list. S is for the Santa who makes everyone respect. Be good and he will give you everything in the Christmas alphabet. సో ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate bell icon for more videos. Thanks for watching. Bye bye.